హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీ దగ్గర ఒకే ఒక ఫోటో ఉంటే ఆ ఫోటో ట్రెండింగ్ లిరికల్ వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. వీడియో చాలా బాగా వచ్చింది. ఒకసారి డెమో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే డెమో చూడండి. మీరు ఫుల్ వీడియో ఫుల్ మ్యూజిక్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూడండి. నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. ఇంకా మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మీ ఫోటోతో కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ పిక్సార్ట్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఎడిట్ యువర్ ఫోటో పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద రిమూవ్ బీజీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినప్పుడు ఇంటర్నెట్ ఆన్లో ఉండాలి. మీకు ఆటోమేటిక్లీ బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి, తర్వాత ఎరో మార్క్, తర్వాత సేవ్. ఓకేనా? సో ఈ విధంగా ఒక ఫోటోని అయితే రిప్లేస్ చేసుకోండి. అండ్ ఇందులోనే కూడా ఎన్హాన్స్ కూడా చేసుకోవచ్చు ఫోటో క్లారిటీగా రావడానికి. ఇక్కడ టూల్స్ పైన క్లిక్ చేయండి. కింద ఏఐ ఎన్హాన్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశారనుకోండి, ఇది కొంచెం ఫ్యూ సెకండ్స్ టైం తీసుకొని మీ ఫోటోని అయితే ఎన్హాన్స్ చేస్తుంది. హెచ్డీలో ఉంటుంది, చాలా బాగా కన్వర్ట్ చేస్తుంది. తర్వాత సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. చూడండి, నేను ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఎలైట్ మోషన్లో ఫస్ట్ 2 ఫాంట్స్ ఇస్తాను మీకు. ఆ ఫాంట్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి ఎలైట్ మోషన్లో. ఓకేనా? తర్వాత XML ఫైల్ ఉంటుంది. ఈ ఫాంట్స్ XML ఫైల్ కావాలనుకుంటే మీరు గూగుల్ ఓపెన్ చేయండి. అక్కడ శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్ అని సెర్చ్ చేయండి. టాప్లో వచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వెబ్సైట్ సెర్చ్ పైన క్లిక్ చేసి STC 172 అని సెర్చ్ చేస్తే మీకు ఒక పోస్ట్ వస్తుంది. ఈ పోస్ట్ ఓపెన్ చేసి కిందికి వెళ్ళారంటే ఇక్కడ ఉంటాయి ఫైల్స్ అన్ని. ఓకేనా? సో అందులో XML ఫైల్ తీసుకోండి. ఎలైట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టెంప్లెట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. XML ఫైల్ ఏదైతుందో జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ టు టైమ్ లైన్. ఓకే, సో ఈ విధంగా యాస్టీస్గా మీకు కూడా ఇదే విధంగా వస్తుంది. కాకపోతే ఇందులో ఫొటోస్ ఏవి కూడా యాడ్ కావు. ఫొటోస్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అయితే యాడ్ కాదు. సో మీరు అవి ఎలా రిప్లేస్ చేసుకోవాలో చాలా సింపుల్గా చెప్తాను. సో ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ కెమెరాని యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసినాను. వీడియో కర్సర్ని స్టార్టింగ్ పైన తీసుకొచ్చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసినాను. మీడియా పైన క్లిక్ చేసి ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈ విధంగా మీరు సైజ్ పెంచుకోండి ఫస్ట్ ఈ విధంగా. ఓకేనా? చూడండి, ఈ విధంగా సైజ్ పెంచుకొని దీన్ని తీసుకొచ్చి మొత్తం కంప్లీట్గా కిందికి పెట్టేస్తున్నాను. కంప్లీట్గా బాటంలో పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేశాను. చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్గా నాకు సెట్ అయింది. తర్వాత మీ ఫోటోని రిప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు దానికోసం ఇక్కడ ఫోటో ఉంటుంది కదా, ఫోటో అని ఆ లేయర్ పైన క్లిక్ చేయాలి. కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి గ్యాలరీలో నుండి చూడండి ఈ ఫోటో రిప్లేస్ చేసుకున్నాను. సో ఒక్కొక్కసారి ఫోటో ఏంటంటే లిరిక్స్ పైనకి వెళ్తూ ఉంటుంది కదా ఫోటో. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం ఆ ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మీరు చిన్నగా పెద్ద కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. దానికోసం ఇక్కడ ఆ లేయర్ పైన క్లిక్ చేయాలి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్తే ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. మీరు ప్లే చేసుకుంటూ 1 by 1 స్లైడ్ చూసుకుంటూ సరిగ్గా సెట్ అయిందా లేదా ఫోటో అనేది చూసుకోవాలి. ఈ విధంగా ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది. హాఫ్ ఫోటో అయితే సెట్ అయిపోతుంది. ఒకవేళ ఫుల్ ఫోటో కనుక చూసుకుంటే మీరు దాన్ని ఇక్కడ నేను ఆ ఫోటోకి వెళ్తే ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. దాంట్లో వైఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ వైపులోకి వెళ్ళేసి మీరు ఫెదర్ కానీ ఆ క్రాపింగ్ అని చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేసుకోండి కంప్లీట్గా 24 సెకండ్స్ వరకు. ఓకేనా? తర్వాత ఏం చేస్తారంటే టాప్లో బటర్ఫ్లై ఎఫెక్ట్స్ ఉంటాయి, బటర్ఫ్లై ఫుటేజ్ ఉంటాయి. ఆ లేయర్ పైన క్లిక్ చేయాలి. కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి గ్యాలరీలో నుండి మీకు ఒక ఫుటేజ్ ఇస్తాను కదా, ఆ ఫుటేజ్ అనేది జస్ట్ దానిపైన క్లిక్ చేస్తే రిప్లేస్ అవుతుంది. సేమ్ అదే విధంగానే ఇక్కడ బటర్ఫ్లై ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ బ్లూ కలర్ లేయర్స్ అన్నీ కూడా బటర్ఫ్లై వీడియోలు అనమాట. ఇవన్నీ జస్ట్ రిప్లేస్ చేసుకోండి. అదే ప్రాసెస్ని ఉపయోగించి కంప్లీట్గా అన్నిటిని రిప్లేస్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? తర్వాత ఏం చేస్తారంటే స్టార్టింగ్ వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆడియో పైన క్లిక్ చేసి ఆడియో గిడిస్తాను మీకు. ఓకేనా? ఆ ఆడియోని యాడ్ చేసిన తర్వాత నేను ఒక 24 సెకండ్స్ వరకు అయితే ఎడిట్ చేశాను. ఆడియో ఎక్స్ట్రా ఉంది, డిలీట్ చేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ నుండి ప్లే చేస్తే మీకు కంప్లీట్గా వీడియో అనేది రెడీ అయిపోతుంది. తర్వాత షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి.